అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. మేడం, సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. సెప్టెంబర్ మాసంలో రవి బుధుడు సింహంలో సంచరిస్తున్నాడు, సింహరాశిలో సంచరిస్తున్నారు. వీరు ఏం చేస్తారు అంటే ధనలాభాన్ని ధనలాభము ధనవ్యయం సమానంగా ఇస్తారు. అయితే కుజుడు మిథునంలో సంచరించడం వల్ల ధనక్షయము, శరీరంలో అధికమైన వేడిని కలగజేస్తారు. శుక్రుడు కన్యలోకి వచ్చేటప్పటికీ ధన వృద్ధిని, మొదట్లో ధన వ్యయము జరిగింది, ఇప్పుడు ధన వృద్ధిని తీసుకొస్తాడు. అభివృద్ధితో అంటే వీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో వారికి అభివృద్ధిని చూపిస్తాడు. ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా ఆ రాశి వారికి. అయితే విద్యార్థులకి ఏంటంటే పురోగతి అంటే వారు ఉన్న దాంట్లో ర్యాంకులు సంపాదించడానికి కొంచెం కష్టపడవలసి వస్తుంది. అక్కడ ఏకాగ్రతను కనుక అంటే పట్టుదలతో నేను సాధించాలి అని అనుకుంటే కనుక తప్పకుండా సాధిస్తారు. ఆ ఏకాగ్రతని లోపించకుండా చూసుకోవడం చెప్పడం జరిగింది. అయితే కుటుంబంలో మొదటి భాగంలో అంటే మొదటి వారంలో కొంచెం ఐక్యత లోపిస్తుంది. కుటుంబ వాతావరణం చిన్న గొడవలు రావడం జరుగుతుంది అనమాట. అయితే అది మూడో వారానికి వచ్చేటప్పటికి అది సమసిపోతుంది. అయితే ఉద్యోగస్తులకి ఏంటంటే సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి చిన్న పోదు కానీ ఉన్న దాంట్లో అంటే మన సహ ఉద్యోగులు కొంచెం ఏదన్నా ఇబ్బందులు పెట్టడం కానీ, వీరి మీద చాడీలు చెప్పడం కానీ అట్లాంటివి కనబడుతున్నది అనమాట. అయితే 4వ వారానికి వచ్చేటప్పటికి సమసిపోతుంది. మొదటి 2-3 వారాలు కొంచెం ఇబ్బంది పెడతారు, 4వ వారానికి వచ్చేటప్పటికి సమసిపోతుంది. అయితే వ్యాపార వ్యవహారాల్లో కనుక ఒక మోస్తరు లాభం, వీరు ఆశించినంత లాభం రాకపోయినా నష్టమైతే రాకుండా ఒక మాదిరిగా లాభాలు కనపడుతుంది. అయితే విద్యార్థులు కష్టపడి సాధించాలి, ఈజీగా అవకాశం లేదు, కష్టపడి సాధించాలి. తదుపరి ఏంటంటే వీళ్ళు సోదరులకి, ఆడవారైనా మగవారైనా మిథున రాశి వాళ్ళు వారి యొక్క సోదరులకి ధనాన్ని సహాయం చేయడము, మాట సహాయం చేయడము, ఏదో ఒకటి సోదరికి సహాయం చేస్తే ఈ చిన్న ఇబ్బందులు తొలగుతాయన్నమాట. అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ, వీరు ఎంత బిజీగా ఉన్నా కానీ కుటుంబంతో కొంచెం సమయాన్ని గడపవలసిందిగా చెప్పడం జరిగిందనమాట. అయితే వీరు ఖాళీ సమయాల్లో ఏం చేయాలి అంటే వికలాంగులకు కానీ, సమాజ సేవ కానీ, ఆ దేవాలయాల సందర్శన కానీ చేస్తే కనుక ఏమైనా చిన్నవి ఏమైనా ఉంటే కనుక పోతుంది. తదుపరి 4వ వారంలో వీరు కుటుంబంతో చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. బంధుమిత్రుల కలయిక, కొత్తగా బంధువులు రాకపోకలు కానీ, కొత్తగా వీరు మిత్రులు రావడం కానీ, అంటే కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు, కిట్టి పార్టీలు లాంటివి, అట్లాంటి వాటితో వీరు 4వ వారం మాత్రం చాలా చక్కగా జాలీగా గడుపుతారు, బిజీగా ఉంటారు. అయితే ఏంటంటే ఎవరైనా వివాహం కోసం కనుక ప్రయత్నాలు చేసుకున్నట్టయితే ఈ మాసం వాయిదా వేయవలసిందిగా సూచన జరిగింది. వివాహం ప్రయత్నాలు చేయొద్దు, ఆ మాటలు మాట్లాడొద్దు, అది మీరు వాయిదా వేసుకుంటే తదుపరి మాసానికి వాయిదా వేసుకోవడంగా చెప్పడం జరిగింది. మంచి ఫలితాలు అయితే లేవు మిథున రాశి వాళ్ళకి. ఆర్థిక వ్యవహారాల్లో వీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలను సంపాదించడం జరుగుతుంది. అంటే ఏరియర్స్ రావడం కానీ, లేదంటే దీంట్లోనే ప్రమోషన్స్ రావడం కానీ, లేదా వాళ్ళ శాలరీ ఇంక్రీజ్ అవ్వడం కానీ, ఇట్లాంటివి అప్పులు కూడా తీర్చేస్తారు. వీళ్ళ ఆదాయం పెరుగుతుంది, అంటే జీతాలు పెంచడం కానీ అట్లాంటివి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అన్నమాట. అయితే మరొకటి ఏంటంటే విద్యార్థులు కనుక 3వ వారంలో వీరు ఏకాగ్రతని పెంచుకుని గణపతికి ప్రతి బుధవారం కనుక పూజ చేసుకోగలిగితే, ఇప్పుడు మనకి గణపతి ఉత్సవాలే కదా, నవరాత్రులు ఉన్నాయి కదా, సో వీరేం చేస్తారు అంటే గణపతికి గరికమాలని సమర్పించి ఓం గం గణపతి నమః అని చెప్పుకుంటే కనుక వీరు ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట. అయితే సొంత వాహనాలు కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళు ఈ మాసం వాయిదా వేయండి. ఇల్లు కొనుక్కుందామనుకున్నా, సొంత వాహనాలు కొనుక్కుందామనుకున్నా, భూములు కొనుక్కుందామనుకున్నా ఈ మాసం తగిన ఫలితాలను అయితే మాత్రం సూచించట్లేదు. అయితే దేనికైనా సరే డబ్బులు ఎవరైనా అడిగినప్పుడు వీళ్ళు విరాళాలు ఇవ్వడం కనుక చేయగలిగితే చాలా మంచిది అన్న మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు వస్తాయి అని, ప్రత్యేకంగా మనశ్శాంతి వస్తుంది అని సూచన జరిగింది.
అలాగే మేడం, ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఏదన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ మాసం అంతా చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సూచన లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లోనూ బాగుంది. వీరికి ఆరోగ్యపరంగా బాగుంది, ధనపరంగా బాగుంది. విద్యార్థులకు మాత్రమే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే, గణపతికి పూజ చేసుకుంటే కనుక విద్యార్థులు కూడా ర్యాంకులు సాధిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి అబ్రాడ్లో వెళ్ళి మేము అక్కడ యూనివర్సిటీలో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ మాసం అప్లై చేసుకుంటే బాగుంటుంది. అది కూడా 3వ వారంలో చేసుకుంటే వీరికి శాంక్షన్ అయిపోతుంది అనమాట. మేడం, మిథున రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? ఏమన్నా సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారా? మిథున రాశి వారికి వైవాహిక జీవితం మొదటి వారంలోనే కొంచెం ఇబ్బంది కలుగుతుంది తప్ప 2, 3, 4 వారాల్లో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తదు. కుటుంబంలో కానీ అన్ని రకాలుగా సానుకూలంగా ఉంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఎవరన్నా చిక్కుకుని ఉన్న, భూ కబ్జాలు ఎవరన్నా, ఇలాంటి వారికి ఏమన్నా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారా ఈ మాసంలో? తప్పకుండా ఈ మాసంలో 3వ వారం, 4వ వారము వీరికి విజయం సొంతమవుతుంది. కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే కనుక 3, 4 వారాల్లో వీరు దాని నుంచి బయటపడే అవకాశం కనపడుతోంది. వినాయకుడికి వీళ్ళు క్షిప్ర గణపతి వినాయకుడిని కనుక ఈ మాసంలో కనుక పూజ చేయగలిగితే, గరికతో పూజ చేయగలిగితే కనుక ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుటి వాళ్ళ వల్ల, శత్రువుల వల్ల, నరదృష్టి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక క్షిప్ర గణపతికి ఆయన పూజ చేసుకుని ఆయన మంత్రం ఉంటుంది, క్షిప్ర గణపతి మంత్రం ఉంటుంది. మనకి 32 గణపతులు ఉంటాయి. ఈ 32 గణపతుల్లో మిథున రాశి వాళ్ళు క్షిప్ర గణపతిని కనుక పూజ చేసినట్టయితే అసలు వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ భూతగాదాలు కానీ ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మేడం, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? తప్పకుండా వీరికి బుధుడికి సంబంధించిన జపాలు కానీ, బుధ గాయత్రి కానీ ఇలాంటివి ఏమైనా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. నెక్స్ట్ బుధవారాలు సూచించడం జరిగింది. బుధవారాలు కనుక చేసుకున్నట్టయితే బుధవార నియమాలు అంటే వినాయకుడిని పూజించడము, నెక్స్ట్ బుధుడిని పూజించడము, మన దీనికి నవగ్రహాలలో బుధుడిని కనుక ఆయనకి సంబంధించిన పెసలంటే ఆయనకి ఇష్టము, పెసలు దానం చేసుకున్నా ఇలాంటివి ఏమైనా చేసుకుంటే కనుక చాలా మంచి అవకాశాలు ఉంటాయి. సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత వీరు గణపతి ఆలయాలని కనుక ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు గణపతి ఆలయాన్ని కనుక దర్శించి ఆయనకి 5 ప్రదక్షిణాలు, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఇన్ని ప్రదక్షిణాలు లెక్క అనేది ఉంటుందన్నమాట. ఆంజనేయ స్వామికి 5, వినాయకుడికి 5, ఒక్కొక్క దేవుడికి ఒక నెంబర్ ఉంటుందన్నమాట. అమ్మవారికి 3 లేదా 5 ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి గణపతులు కాబట్టి ఈ గణపతి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకుంటే కనుక వారి ఏదన్నా మనసులో కోరిక అనుకుని 5 ప్రదక్షిణాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి గట్టెక్కిపోతారు. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే.